హాయ్. బీహార్లోని బాంకీపూర్ అసెంబ్లీ ఉప ఎన్నికలో కేవలం కొన్ని గంటల వ్యవధిలోనే ఒక పొలిటికల్ థ్రిల్లర్ను తలపించే డ్రామా నడిచింది. గురువారం ముఖ్యమంత్రి సామ్రాట్ చౌదరి ఎన్డీఏ అగ్రనేతల సమక్షంలో భారీ హంగామా మధ్య నామినేషన్ వేసిన బీజేపీ అభ్యర్థి సరిగ్గా మరుసటి రోజు అంటే శుక్రవారం రేసు నుండి తప్పుకున్నారు. ప్రెస్ కాన్ఫరెన్స్లో కన్నీళ్లు పెట్టుకుంటూ వ్యక్తిగత కారణాలతో తాను పోటీ నుంచి తప్పుకుంటున్నట్లు ఆయన ప్రకటించారు. అసలు ఆయన ఎందుకు తప్పుకున్నారు? బాంకీపూర్ కోటలో బీజేపీ వ్యూహాన్ని మార్చక తప్పని పరిస్థితిని జన్సురాజ్ అధినేత ప్రశాంత్ కిషోర్ ఎలా సృష్టించారు? ఈ ఆకస్మిక మార్పుకు లాలూ ప్రసాద్ యాదవ్ కుంభకోణానికి సంబంధం ఏంటి? బాంకీపూర్ ఉప ఎన్నికలో బీజేపీ తొలుత అభిషేక్ బంటిని తన అభ్యర్థిగా ప్రకటించింది. గురువారం ఎన్డీఏ శ్రేణుల కోలాహలం మధ్య ఆయన నామినేషన్ దాఖలు చేశారు. కానీ శుక్రవారం నాటికి సీన్ పూర్తిగా రివర్స్ అయింది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సంజయ్ సరవాగికి అభిషేక్ బంటి ఒక లేఖ రాస్తూ వ్యక్తిగత కారణాల వల్ల తాను ఎన్నికల్లో పోటీ చేయలేకపోతున్నానని ప్రకటించారు. ఆ తర్వాత జరిగిన ప్రెస్ మీట్లో ఆయన భావోద్వేగానికి గురయ్యారు. దీంతో అభ్యర్థి మార్పు వెనుక కేవలం వ్యక్తిగత కారణాలు మాత్రమే లేవని, దీని వెనుక ఒక బలమైన రాజకీయ ముప్పును బీజేపీ ముందే పసిగట్టిందని స్పష్టమవుతోంది. అందుకే బీజేపీ తక్షణమే అప్రమత్తమై అభిషేక్ బంటి స్థానంలో నీరజ్ కుమార్ సిన్హా అనే ఒక సాధారణ యువ పార్టీ కార్యకర్తను బరిలోకి దించుతూ నిర్ణయం తీసుకుంది. ఈ ఆకస్మిక అభ్యర్థి మార్పు వెనుక ఉన్న అసలు కారణాన్ని తవ్వితీస్తే అది లాలూ ప్రసాద్ యాదవ్ హయాంలో జరిగిన కోట్లాది రూపాయల గడ్డి కుంభకోణానికి ముడిపడి ఉంది. మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్తో పాటు ఈ కేసులో శిక్ష పడిన వారిలో అభిషేక్ బంటి తండ్రి రవీంద్ర ప్రసాద్ కూడా ఒకరు. 2022లో సిబిఐ ప్రత్యేక కోర్టు లాలూ యాదవ్తో పాటు 75 మందిని దోషులుగా తేల్చింది. ఈ కుంభకోణం జరిగిన సమయంలో మగధా కెమికల్ కార్పొరేషన్ మేనేజర్గా ఉన్న రవీంద్ర ప్రసాద్కు కోర్టు 3 ఏళ్ల జైలు శిక్ష విధించింది. 2001 నుంచి 2003 మధ్య కాలంలో సిబిఐ ఈ కేసులో 3 ఛార్జ్షీట్లను దాఖలు చేసింది. ఏకంగా 575 మంది సాక్షులను విచారించి 4200 పత్రాలను పరిశీలించిన తర్వాత 139 కోట్ల డోరండా ట్రెజరీ అవినీతి కేసులో రవీంద్ర ప్రసాద్ను నిందితుడిగా చేర్చింది. 1995 నుండి బాంకీపూర్ నియోజకవర్గం బీజేపీకి తిరుగులేని కోటగా ఉంది. నవీన్ కిషోర్ సిన్హా ప్రాతినిధ్యం వహించిన ఈ స్థానంలో ఇటీవల ఆయన కుమారుడు ప్రస్తుత బీజేపీ అధ్యక్షుడు నితిన్ నవీన్ రాజ్యసభకు ఎన్నిక కావడంతో ఈ ఉప ఎన్నిక అనివార్యమైంది. అయితే ఈసారి ఇక్కడ జన్సురాజ్ పార్టీ వ్యవస్థాపకుడు ప్రశాంత్ కిషోర్ స్వయంగా రంగంలోకి దిగడంతో పోటీ అత్యంత ప్రతిష్టాత్మకంగా మారింది. అంతర్జాతీయ స్థాయి పొలిటికల్ స్ట్రాటజిస్టుగా ఎదిగిన ప్రశాంత్ కిషోర్ గ్లోబల్ డేటా అనలిటిక్స్, మైక్రో టార్గెటింగ్ పొలిటికల్ క్యాంపెయిన్ వ్యూహాలను ఇక్కడ అమలు చేస్తూ ఉన్నారు. అభిషేక్ బంటి తండ్రికి సంబంధించిన ఈ సున్నితమైన అవినీతి కోర్టు రికార్డులను ప్రశాంత్ కిషోర్ సేకరించారని, దీనిని ఎన్నికల ప్రచారంలో బీజేపీకి వ్యతిరేకంగా ఒక ప్రధాన అస్త్రంగా మార్చుకోవడానికి ఆయన సిద్ధమయ్యారని బీజేపీ అగ్రనాయకత్వానికి సమాచారం అందింది. ప్రజాస్వామ్య దేశాలలో ఎన్నికల వ్యూహాలు ఇప్పుడు సాంప్రదాయ పద్ధతుల నుండి డేటా డ్రివెన్ అపోజిషన్ రీసెర్చ్ వైపు మళ్ళాయి. ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ కూడా దాన్నే ఆయుధంగా వాడుకోవాలనుకుంటూ ఉన్నారు. అమెరికా, బ్రిటన్ వంటి అంతర్జాతీయ రాజకీయ క్షేత్రాల్లో ప్రత్యర్థి అభ్యర్థుల నేపథ్యాలను, వారి కుటుంబాల లీగల్ హిస్టరీని క్షుణ్ణంగా పరిశీలించి సరైన సమయంలో వ్యూహాత్మకంగా దెబ్బతీయడం చూస్తూ ఉంటాం. ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ బాంకీపూర్లో అదే గ్లోబల్ స్టాండర్డ్ పొలిటికల్ రీసెర్చ్ స్ట్రాటజీని ప్రయోగించారు. అవినీతిపై జీరో టాలరెన్స్ అనే నినాదంతో జాతీయ స్థాయిలో దూసుకుపోతున్న బీజేపీకి లాలూ ప్రసాద్ యాదవ్ అవినీతి కేసుతో సంబంధం ఉన్న కుటుంబానికి టికెట్ ఇవ్వడం అనేది నైతికంగా, రాజకీయంగా పెద్ద దెబ్బే అవుతుంది. అందుకే నెరేటివ్ యుద్ధంలో వెనకబడిపోకూడదనే పొలిటికల్ డిఫెన్స్ వ్యూహంతో బీజేపీ ఈ ముందస్తు చర్యకు పాల్పడింది. బాంకీపూర్ ఉప ఎన్నిక కేవలం ఒక నియోజకవర్గ పోరు కాదు. ఇది వ్యూహాలకు, ప్రతి వ్యూహాలకు మధ్య జరుగుతున్న ఒక హై వోల్టేజ్ పొలిటికల్ బ్యాటిల్. ప్రత్యర్థి విసిరే వ్యూహాత్మక అస్త్రాన్ని ముందే ఊహించి డ్యామేజ్ కంట్రోల్ మోడ్లోకి వెళ్ళింది బీజేపీ. ఒక సాధారణ కార్యకర్త నీరజ్ సిన్హాను రంగంలోకి దించి ప్రశాంత్ కిషోర్కు సవాల్ విసిరింది. మరి ఈ పొలిటికల్ థ్రిల్లర్లో తదుపరి మలుపు ఏంటో చూడాలి.